పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీ దిశగా అడుగులు వేస్తోంది. ఓజీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా. ఆరంభం నుండి ఈ చిత్రం తేరీ రీమేక్ అంటూ ప్రచారం అవ్వడంతో పాటు కమర్షియల్ ఫార్మాట్ సినిమాల కాలం పూర్తిగా చెల్లిపోవడంతో ఈ చిత్రం ఇలాంటి ఫలితం సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఈ చిత్రానికి పోటీగా దురంధర్ 2 కూడా ఉండడం మరో పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే 17 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చిందో చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 17 రోజుల్లో 16,80,00,000 రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా సీడెడ్ ప్రాంతం నుండి 7 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 6,50,00,000, తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్లు, పశ్చిమ గోదావరి నుండి 3,70,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా గుంటూరు నుండి ఈ చిత్రానికి 4,20,00,000 షేర్ వసూళ్లు రాగా కృష్ణా నుండి 4 కోట్లు, నెల్లూరు నుండి 1,80,00,000 రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 50 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాతో చూస్తే కర్ణాటకతో కలుపుకుని చిత్రానికి 3,50,00,000 రూపాయల షేర్ వసూళ్లు రాగా ఓవర్సీస్ నుండి 4,50,00,000. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58 కోట్లు వసూళ్లు, 98.5 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి ఇంకా 1,50,00,000 గ్రాస్ వసూళ్లు రావాలి. మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి కనీసం క్లోజింగ్ లో కూడా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవుట్ డేటెడ్ సినిమాలు ఇక మీదట చేయకూడదు. ఇలాంటివి చేస్తే పరాభవాలు తప్పవని.